హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం గనుక మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి హెయిర్ స్టైల్ వేస్తున్నానని చెప్పేసి చాలా అల్లరి చేస్తుంది. అంటే తెలిసిందే కదండీ! చిన్నపిల్లలకి హెయిర్ స్టైల్స్ వేసేటప్పుడు ఎంత కుదురుంటారో. అది ఇలా హెయిర్ స్టైల్ వేసేటప్పుడు కూడా అస్సలు కుదరలేదు. చాలా సేపు అడిగి అడిగి వేశాను నేను. మీకు ఈ హెయిర్ స్టైల్ అర్థమవుతుందో లేదో నాకైతే తెలీదు కానీ, నేను అర్థం కాకపోతే మటికి కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఇంకొక వీడియో అయితే ఖచ్చితంగా పెడతాను. ఎందుకంటే కొంచెం ఇది ఈత పాయలతో జడ ఫ్రెంచ్ హెయిర్ స్టైల్ ఈత పాయలతో. చాలామందికి నార్మల్‌గా వేసేదానికంటే ఫ్రెంచ్ నార్మల్‌గా 3 పాయలతో వేస్తాం కదా! దానికంటే ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఎక్కువ పైనుంచి కూడా మంచిగా నీట్‌గా కనిపిస్తది. ఈత పాయలతో చాలామందికి రాదు. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బావుంటది హెయిర్ స్టైల్ అనేది. మనం కొంతమందికేంటంటే పెద్ద పెద్ద పాయలు తీసుకొని వేసుకోవడం ఇష్టం. కొంతమందికైతే చిన్ని చిన్ని పాయలు తీసి వేయడం అనేది ఇష్టం. నాకైతే చిన్ని చిన్ని పాయలు తీసుకొని వేసుకున్నట్లయితే ఎక్కువ లేయర్స్ కింద కనిపిస్తది అని చెప్పేసి ఎప్పుడు కూడా చిన్ని చిన్ని పాయలతోనే ఏస్తాను. మల్టీ లేయర్స్ కింద కనిపిస్తది. హెయిర్ స్టైల్ అయితే చాలా బావుంటది ఈత పాయలతోటి. మీకు ఈ హెయిర్ స్టైల్ అయితే అర్థం కాకపోతే గనక కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే గనక మళ్ళీ ఇంకొక వీడియో అనేది నేను యూట్యూబ్‌లో పెడతాను. కానీ మనం ఒక్కసారి చూసి ట్రై చేస్తే గనక ఖచ్చితంగా రానిదంటూ ఏమీ ఉండదు. కానీ మనం ఆహ్, ట్రై చేయాలి. ఒక్కసారి వీడియో చూసుకుంటా హెయిర్ స్టైల్ అనేది ట్రై చేస్తే గనక ఖచ్చితంగా ఏ హెయిర్ స్టైల్ అయినా కానీ వస్తది. మనం చూసి తర్వాత ఎప్పటికో ట్రై చేస్తాం. అదైనా వీడియో చూసుకోకుండా ట్రై చేస్తాం. మనం ఒకసారి వీడియో చూసుకుంటూ మనం హెయిర్ స్టైల్ వేసామనుకో ఎంతటి కష్టమైనా కానీ హెయిర్ స్టైల్ అనేది మనకి సింపుల్‌గా అర్థమైనట్లయితే గనక ఖచ్చితంగా వస్తది. హెయిర్ స్టైల్స్ ఎవరైనా రాని వాళ్ళైతే ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు కూడా మంచి హెయిర్ స్టైల్స్ అనేది ఏస్తారు. ఇలాగా చిన్ని చిన్ని లేయర్స్ తీసుకుంటే బేబీ హెయిర్ అయినా కూడా మనకి హెయిర్‌లో అనేది అల్లుకుంటాం కాబట్టి దాంట్లోకొచ్చేస్తది. కదులుతూనే ఉంది జడ వేసేటప్పుడు. చాలా కష్టంగా వేశాను. అందుకని చెప్పేసి నీట్‌గా కూడా అంత నీట్‌గా అనేది రాలేదు. అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకో వీడియో పెట్టమంటే పెడదామని చెప్పేసి. అయినా ఖచ్చితంగా ఇంకో వీడియో పెడతాను. ఎందుకంటే ఆహ్, కదులుతా ఉంది. ఫోను కూడా మంచిగా క్లారిటీగా వీడియో రాలేదనిపించింది నాకు అందుకని. చిన్న పిల్లలు కాబట్టి మనం ఇలాంటి హెయిర్ స్టైల్స్ కానీ, ఫ్రెంచ్ హెయిర్ స్టైల్స్ కానీ, ఇలాంటి హెయిర్ స్టైల్స్ వేసుకున్నప్పుడు బాగా టైట్ అనేది చేయకండి. లూజ్‌గా వేయండి. లూజ్‌గా వేసుకున్నట్లయితే వాళ్ళకి హెయిర్ అనేది నొప్పి రాదు. మెయిన్. మనం టైట్‌గా బిగించేసామనుకోండి, తర్వాత అది వాళ్ళకి హెయిర్ అంతా పట్టేసినట్టు, బిగబట్టినట్టు కొంచెం పెయినొస్తది. అందుకని చెప్పేసి వాళ్ళకి కొంచెం హెయిర్ స్టైల్ అంతా వేసేసినా కానీ కొంచెం లూజ్ చేయండి హెయిర్ అనేది. వాళ్ళకి కూడా ఫ్రీగా ఉంటది. అంత నొప్పిగా అనిపించదు. లేకపోతే నెక్స్ట్ డే అప్పుడు నొప్పొస్తది. మళ్ళీ నెక్స్ట్ డే హెయిర్ అనేది ఇప్పినప్పుడు కూడా నొప్పొస్తది. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఫ్రెంచ్ హెయిర్ స్టైల్ వేసినప్పుడు కొంచెం హెయిర్ అనేది నొప్పిగా ఉంటది. అందుకని చెప్పి పిల్లలకి వేసేటప్పుడు కొంచెం లూజ్‌గా వేసుకుంటే బెటర్ అని చెప్తున్నా. చూసారు కదండీ! పైనుంచి అలా చిన్ని చిన్ని లేయర్స్ తీసుకోవడం వల్ల అలా వచ్చింది. వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయడం మట్టికి మర్చిపోకండి అస్సలు. ఏదన్నా వీడియో చేయాలన్నా కానీ కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి మర్చిపోకండి అందరూ. దీన్ని కూడా బ్యాక్ సైడ్ హెయిర్ కూడా
ఈత పాయల కిందే అల్లుతున్నాను. కానీ ఎక్కువ పాయలు తీసుకున్నా, బాగా సన్నంగా తీసుకోలే పాయలనేవి. సన్నంగా తీసుకున్నట్లయితే బాగా లేయర్స్ కింద కనిపిస్తది. వీడియో ఇంకా లెంత్ ఎక్కువైపోతది కదా అని చెప్పేసి నేను లావుగా తీసుకున్నా. చూడండి ఫైనల్‌గా హెయిర్ స్టైల్ అయితే. వీడియో గనుక నచ్చినట్లయితే